ఆది అన్నామలై టెంపుల్ ఇలా ఉంటుంది. ఇక్కడ లోపలికి చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇలాగా వెళ్ళొచ్చు ఈ ఆది అన్నామలై టెంపుల్. కానీ ఇప్పుడు రాత్రి ఓపెన్ ఉండదు కనుక ఇంక వెళ్ళట్లేదు. ఇలా ముందుకు కదిలిపోతున్నాం. సరే తెలుగు వాళ్ళే. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే నేను ఎక్కడ చూసినా కానీ ఏ గుళ్ళు దగ్గరికైనా సరే పెద్ద పెద్ద వాళ్ళని చూస్తాను. ఈ అరుణాచలంలో మాత్రం అంతా యువక బృందాలు, అంటే యంగ్ బ్యాచెస్ మాత్రమే కనిపిస్తున్నారు. ఇది శ్రీ ఆదిశక్తి ప్రత్యంగిర మరియు శ్రీ వారగి పీఠం. అంటే మన తెలుగులో చదివాను నేను, అది ఇంగ్లీష్లో తమిళకి రాసి ఉంది అనమాట. హోమ్లీ హబ్స్. ఇక్కడ కూడా మసాజ్ సెంటర్ ఉంది చూసారు. మళ్ళీ ఇంకా వినాయకుడి కోవిల. ఇదే గుడి కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ దారిలో. నెక్స్ట్ టైం మీరు ఎవరన్నా వచ్చే టైంకి ఇది కంప్లీట్ అయిపోతుందేమో. ఇదేదో పురాతనమైన గుడి, ఆశ్రమం గుడే. అమ్మవారు దుర్గామాత. ఇది మళ్ళీ వినాయకుడి కోవిల. ఈ దగ్గర 8 కిలోమీటర్ దాటుతున్నట్టున్నా మళ్ళీ అక్కడ బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా తెలుగులోనే పెట్టారు బోర్డు. పాదమర్దన అంటే మన చేతితో కాదనుకోండి, మిషన్ తోటే. తిరుమూలర్ తప్సాలై, పిక్కలు పాదములు ఒళ్ళు నొప్పులు తగ్గట్టు కేవలం 20 రూపాయలు ఆక్యుప్రెషర్ మిషన్ ద్వారా. ఇంక జనాలు అందరివి 3 వంతులు అయింది కదా, వికెట్లు పడుతున్నాయి, మెల్లిమెల్లిగా కూర్చుంటున్నారు. కొంతమంది రెస్ట్ అనమాట. ఏదో ఇదిగో షాపింగ్లు చేస్తున్నారు కొంతమంది ఇలా దారిలో. ఇవో షాపింగ్ రాత్రిపూట కనుక ఏంటంటే లైట్ అన్నవే కనిపిస్తాయి. అదే కానీ పొద్దుటిపూట అయితే కనుక ఈ గిరి ప్రేక్షల్లో గిరి దాని తల, మూపు భాగం ఇవి అన్నీ బాగా కనబడతాయి ఇక్కడి నుంచి. అంటే ఇంతకుముందు నేను ఒకసారి వచ్చాను కానీ నడకలో రాలేకపోయాను. అప్పట్లో ఏదో కొంచెం అర్జెంట్ అవసరం ఉండి ఆటోలో తిరిగాను ఇదంతా. అప్పుడే చూశాను ఇవన్నీ. చాలా బాగుంటుంది. ఇది ఐశ్వర్యలింగేశ్వర్. ఇవన్నీ మామూలు మన దీంట్లోకి లెక్కలో కాదు. మధ్యలో సూర్యలింగమే లేదు వీళ్ళ దగ్గర. ఈ ప్రకారంగా తీసుకుని మళ్ళీ మనం ముందుకు వెళ్తే కొంతమంది ఈయనెవరో శ్రీ శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్. ఈయన 1961లో పుట్టారట. ఈయన ఇప్పటికి కూడా ఇదిగో ఇలా ఉండి 1994లో ఐక్యమైనట్టున్నారు. అది ఇంగ్లీష్లో రాయలేదు, వాళ్ళు ఏమాత్రమే కనిపిస్తున్నాయి. ఇక మరో తెలుగు బ్యాచ్ మమ్మల్ని దాటుతుంది చూసారా. చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా ఈ వర్కింగ్ స్టైల్స్కి దీనికి. ఇంకో ఆంజనేయ స్వామి టెంపుల్ దారిలో అందరూ మొత్తం తెలుగు వాళ్ళే చూసారు. ఎక్కడ పడితే అక్కడ. కొంతమంది భక్తులు అయితే ఆకుండా అలా వీడియోలో చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రోడ్డు మీద వస్తుందో కూడా తెలియదు పాపం వాళ్ళకి. అంతా యంగ్ బ్యాచెస్ చెప్పాను కదా, అందరూ అలా దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు మమ్మల్ని. మేము మెల్లిమెల్లిగా నడుస్తున్నాం. మేము 9 గంటలకు స్టార్ట్ అయినా కానీ ఇంకా సగానికి పైగా వచ్చాం. వీళ్ళందరూ మాకన్నా 1 గంటన్నర 2 గంటల ముందు తర్వాత బయలుదేరి ఉంటారు. మమ్మల్ని దాటుకుని వెళ్ళిపోతున్నారు. వాయులింగం దగ్గరికి వచ్చాం. ఇంకెక్కడికి వస్తే కనుక 5.6 కిలోమీటర్లు ఉంది మాకు కంప్లీట్ అవ్వడానికి. ఇదే వాయులింగం. లైట్లో మనకి సరిగ్గా కనిపించదు కానీ చూడండి, వాయులింగం ఇలా కనిపిస్తుంది. ఇలా చిన్నపిల్లలు కూడా మొత్తానికి కష్టపడి తిరుగుతున్నారు. మళ్ళీ చెప్పు. చూసారా వేరే కనిపిస్తుంది. అలాగే ఇలా దారిలో ఐ లవ్ తిరుమల నామలై బోర్డు ఉంటుంది.
పిల్లలందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇక్కడ యువకులు బ్యాచెస్ అంతా. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. వీళ్ళందరూ ఆగి రెస్టులు తీసుకుంటున్నారు. కొంచెం కాళ్ళు గట్రా నొప్పులు పెట్టించారు. ఇంకొక నైట్ స్టాల్, ఇక్కడ జడముడి, రుద్రాక్షలు, విడిగా రుద్రాక్షలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. జడముడి అది ఉంది. ఈ తర్వాత కొన్ని కంకణాలు చేతికి వేసుకుని ఇలాంటివి, నాగవల్లి చిన్న చిన్నవి. తర్వాత తాంబేలు తాలూకు యంత్రం, శాలిగ్రామాలు, పూసలు, పుష్పాలు, జపమాలలు, ఇవన్నీ కూడా ఇవి ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే ఉంటాయి. మళ్ళీ డే టైం మళ్ళీ మధ్యాహ్నం 1 గంట దాటిన దగ్గర నుంచి ఉంటాయి మీకు. మొత్తం అరుణాచలం మహా అన్నదాన సత్రం అన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ ఇంక చంద్రలింగానికి దగ్గరికి వచ్చాం. చంద్రలింగం కూడా చూస్తే మనం ఒక 2 వంతులు వచ్చినట్టు ఇంకొక వంతులు ఉంటాం అన్నమాట. ఇదే చంద్రలింగం. పాపం వీళ్ళు నడవలేకపోతున్నారు మా ఆడవారు. ఇవి తక్కే కానీ ఇంటి మీద గుమ్మం మీద పెట్టుకుంటే దిష్టి అది తగలకుండా ఇంట్లోంచి ఇవన్నీ కూడా ఇంతకుముందు చేసేవారు. ఇప్పుడు తగ్గిపోయింది ఇంట్లో చేయడం. ఇవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఇప్పటికి. ఇక్కడ చూడండి పాపం ఆయన ఎవరో రోడ్డు మీద నిద్రపోవడానికి జాగ్రత్తగా ఓ సిమెంట్ బెంచ్కి దోమతరి కప్పి దాని లోపల ఒక దుప్పటి కప్పుకొని పడుకున్నాడు చలికి. దారిలో గో గ్యాస్ ఎల్పిజి ఉంది. ఈ గో గ్యాస్ ఎల్పిజి అంటే ఫర్ వెహికల్స్ కోసం అన్నమాట. ఇది శ్రీ వెంకట అభిరామలింగం అంట. తెలుగులో రాసి ఉంది కానీ బోర్డు మీద శ్రీ ఆయుర్దేవి. వీటి ఈ ఇరువురిది గుడి ఇక్కడ కనిపించకపోవచ్చు మీకు. ఆ బోర్డు మీద ఉన్నది, నేను చదివిందే కరెక్ట్. ఇప్పుడు ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ ఇలా జలప్రసాదం అని ఫిల్టర్డ్ వాటర్ ఇస్తున్నారు. అన్ని చోట్ల ఉంది ఇది.